నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము లైఫ్లో చాలా ప్రాక్టికల్గా ఉంటే కానీ రాబోయే రోజుల్లో మనము ఈ వరల్డ్లో సర్వైవ్ కాగలం. మనము అనుకోని అనుకోని అనుకొని అనుకోని అంటే అకస్మాత్తుగా అంటే ఈ మూడు రకాలుగా మన లైఫ్లో ఏ ఘటన అయినా జరగవచ్చు. దానికి మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైనా ఒక మనిషి ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాడు అంటే అది అలర్జీ ఉన్న టాపిక్. అందరికీ అలర్జీ. గాలి మాటలు, ఇంప్రాక్టికల్ మాటలు, ఇంప్రాక్టికాలిటీని మోటివేట్ చేసే మాటలు అందరికీ ఇష్టం. ఏది అసాధ్యమో అది మీరు కృషి చేస్తే సాధ్యం అనేది ఏమీ లేదు అనే ఒక డైలాగ్ కొడితే చాలా మందికి ఇష్టం. మీ లైఫ్లో మీరు కృషి చేసి పట్టుబడితే మీరు సాధించగలిగింది ఏమీ లేదు అని చెప్తే చాలా మందికి చాలా ఇష్టం. చాలా మందికి ఆ పట్టు ఉండదు, ఆ నైపుణ్యము ఉండదు, ఆ స్కిల్ సెట్స్ ఉండవు, ఆ అప్రోచ్ ఉండదు, ఆ ధైర్యము ఉండదు, ఆ నాకు ఉండదు. కానీ ఈ మోటివేటింగ్ వర్డ్స్ చాలా మందికి బాగా నస్తాయి. మీరు అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇవాళ రేపు జనాల యాటిట్యూడ్, ఫేక్ యాటిట్యూడ్. ప్రాణం పోతున్నా ఫేకే ఉంటాడు వాడు. అదే నాకు ఆశ్చర్యం. ప్రాణం పోయేటప్పుడు అన్న నిజాన్ని ఒప్పుకోడు. ఆ నకిలీ మైండ్ సెట్తోనే చనిపోవడానికి కూడా రెడీ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా థింక్ చేసేది చాలా మందికి నచ్చవు. నిజాలు నచ్చవు. ఒక పనిలో కష్టం ఉంది అంటే అవాయిడ్ చేస్తారు. ఒక పనిలో తిరకాసు ఉంది, టోపీ వేస్తే డబ్బులు వస్తాయంటే దానికి ఎంతైనా కష్టపడతారు. ఒక పని కష్టంగా ఉంది, దాన్ని చేసి పెట్టు అంటే చేయరు. ఒక పని తిరకాసుగా ఉంది, టోపీ వేయచ్చు ప్రజలకు, కష్టపడాలి దానికి అంటే కష్టపడతారు. అంటే వాళ్ళకు టోపీ వేయాలి, రాంగ్ రూట్లో వెళ్ళాలి, షార్ట్ కట్లో వెళ్ళి కష్టపడాలి అంటే ఇష్టం. కానీ న్యాయంగా వెళితే కష్టపడితే ఈ పని అవుతుంది అంటే ఎవరికి ఇటువంటి మాటలు ఇష్టం ఉండవు. విడ్డూరం ఏమంటే నష్టపోయి మళ్ళీ మళ్ళీ నష్టపోతున్న వ్యక్తులకు కూడా ఈ నకిలీ సాంత్వన అంటే ఆర్టిఫిషియల్ బుజ్జగింపు, మానసిక ప్రశాంతతనిచ్చే మాటలు చాలా నస్తాయి. అది హార్ష్గా మాట ఉండి అది మంచి చేకూరే మాట అయినా జనాలకు నచ్చదు. ఇదే మాట మంచిగా చెప్పొచ్చు కదా. ఆ మంచిగా చెప్తే అర్థమై కాక సఫర్ అవుతున్నది మీరు గనుక ఆ మెత్తటి మాటలు మీ నెత్తికెక్కవు అని మీరే యాక్సెప్ట్ చేసుకోవాలి. చాలామంది అది చేసుకోరు. ఇప్పుడు అది మెత్తగానే ఉండే ఫస్ట్,
ఆ మెత్తగా ఉంటే మీరు మెత్తగా ఉంది కదా అని దాన్ని ఇగ్నోర్ చేసి లైఫ్లో చాలా సఫర్ అవుతుంటారు. జనాలకేమంటే ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క రిలేషన్షిప్ని, ప్రతి ఒక్క టెక్నాలజీని విపరీతంగా వాడేయాలి అనే కాంక్ష ఉంటుంది. అంటే ఏదైనా ఉంది అంటే దాన్ని నూరేయాలి. అది అవసరం ఉండని ఉండకపోదు. చూడండి, అవసరం ఉంది నూరితే మంచిదే, అవసరం లేకున్నా నూరేయటం. ఎందుకంటే లిమిటెడ్ టైం ఆఫర్ కనుక, ఫ్రీగా వస్తుంది కనుక. ఇప్పుడు నా వీడియోను చూస్తున్నారు, తేలికగా వచ్చిన ఏదో ఒక కామెంట్ పెట్టేయడం, అదొక మనస్తృప్తి. సరే వీడికి అగనెస్ట్గా ఏదో చెప్పేసినాం మనం అని అయిపోయింది. నా అగనెస్ట్గా చెప్తే ఇప్పుడు ప్రతి మనిషి ఒక మనిషిని చూసి గుర్తుపట్టేసేయాలి. అరే వీడు డిప్రెస్ అయ్యే రకమా, లేదా కౌంటర్ ఇచ్చే రకమా, లేదా ఇంకా రెచ్చిపోతాడా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ లైఫ్లో ఇలాగే ఉంటుంది. ఫస్ట్ తేలికగా అనిపిస్తుంది, తేలికగా తీసుకుంటాం. అది గట్టి పడడం స్టార్ట్ అవుతుంది. మెత్తగే ఉందిలే, అంత త్వరగా గట్టి పడుతుందా అనుకుంటా. గట్టి పడ్డాక దానిపై చర్యలు తీసుకోవడానికి మీనవేషాలు లెక్కిస్తాం. ఎన్ని రోజులు గట్టిగా ఉంటుంది, మెత్తగా పడకపోదా, మన దారికి రాకపోదా, మనకు సిచ్యువేషన్ అనుకూలంగా ఉండకపోదా అని అనుకుంటాం. అది రాయిలాగా తయారైనాక దానిపై చర్యలు మొదలు పెడతాము. ఆ రాయి లాంటి సిచ్యువేషన్ని మన లైఫ్లో నుంచి తొలగించుకోవడానికి నానా ఇబ్బందులు పడతాం. ఇబ్బంది పడకుండా ముందే చర్య తీసుకొనుంటే లాభము, ఎనర్జీ మిగిలేది. కానీ మనకు అది నచ్చదు. మన దయాగుణం, మన మెత్తటి మనసు అది ఒప్పుకోదు. ఒక గుణం కానివ్వండి, ఒక అలవాటు కానివ్వండి, మనకు సూటబులా? ఒక అలవాటు, ఒక గుణము మన వ్యక్తిత్వానికి సూటబులా కాదా చూసుకోవాలి. చాలా మంది ఇవి రెండు ఇగ్నోర్ చేస్తారు కనుకనే లైఫ్లో తన్నులు తింటారు. అంటే తమ వ్యక్తిత్వానికి భిన్నంగా వ్యవహరించి నష్టపోతారు. మన అలవాట్లు మనకు లబ్ధి చేకూరుస్తున్నాయా, నష్టపరుస్తున్నాయా అని బేరీజు వేసుకోకుండా అలవాట్లు చేసుకుంటారు. ప్రతి మనిషి ఈ రెండిటిని బాగా క్షుణ్ణంగా పరిశీలించి తన లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి. ఒక సిచ్యువేషన్ని మనము అంచనా ఎలా వేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ లాంగ్ టర్మ్గా ఉంచుకొని దాన్ని నివారించవచ్చా, షార్ట్ టర్మే దాన్ని పెక్కుడు వేళ్లతో పీకి పారేయాలనా అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అది రావి వృక్షం లాంటిది. కొన్ని ప్రాబ్లమ్స్, అదే రావి వృక్షం ఇంతే ఉంది కదా, సరేలే అదేం చేసుకుంటుంది అని వదిలిపెడితే అది ఒక ఫీట్ అయిందంటే, ఒక ఫీట్ 2 ఫీట్లు అయిందంటే ఇంటినే కూల్చే స్థాయి దానికి కలుగుతుంది. సో లైఫ్లో
ఒక ప్రాబ్లం రావి చెట్టు లాంటిదా అని మనం గమనించాలి. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తుంటే ఈయన లైఫ్లో చాలా ఫెయిల్యూరు, కనుక ఎప్పుడు నెగటివ్ విమర్శ చేస్తుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడూ పాజిటివ్ మాట్లాడేవాడు బిజినెస్ మ్యాన్. వాడిలో మానవత్వం చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్, ఎప్పుడు నవ్వుకుంటూ, ఎప్పుడు అతి మర్యాద ఇస్తూ, ఎప్పుడు బుజ్జగించుకుంటూ ఉండేవాడు పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, ఫైనాన్షియల్ రూపాలు కానివ్వండి, వాడు బిజినెస్ మ్యాన్తో సమానం. మీకు సత్యాన్ని ఎంత దూరంగా ఉంచి బుజ్జగించి మీ దగ్గర ఏమన్నా ఉంటే రాబడదాము అనే ప్రయత్నమే ఇలాంటి గుణాలు ఉన్నవాళ్ళు చేస్తుంటారు. అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడదాము, మీరే కరెక్ట్ సార్ అనటము, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు సార్ అనడము, మీరు పెట్టుబడి పెట్టి చూడండి అప్పుడు తెలుస్తుంది అనడము, పెట్టుబడి పెడితే 3 ఏళ్లలో డబల్ అవుతుంది అనడము, అందరూ బాగుపడ్డారు మీరెప్పుడు బాగుపడతారు అనడము, ఈ వస్తువు ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు సార్, లైఫ్ ఎంజాయ్ ఎప్పుడు చేస్తారు సార్ అనడము. అంటే ఇలాంటి ఫేక్ మోటివేషన్లకు 99% మంది పడిపోతారు. గోల్డ్ షాప్లో పోతే కూల్ డ్రింక్స్ దాటిపించినట్టు. అసలు గోల్డ్ వ్యాపారంలో ప్రాక్టికలీ మోసం చేయకుండా గోల్డ్ వ్యాపారం చేస్తే ఏం మిగలదు. గోల్డ్ పబ్లిక్ రేట్స్ ఉంటాయి, 24 క్యారెట్ ఎంత, 22 క్యారెట్ ఎంత అని. దాంట్లో వ్యాపారం చేసి కోట్లు సంపాదించలేరు ఎవరు ప్రాక్టికల్గా. వాడు మీకు కూల్ డ్రింక్ తాపించి ఏసీ ఆన్ చేసి మీకు గోల్డ్ అమ్ముతున్నాడు అంటే దాంట్లో తేడా ఉంది అని అర్థం. మనము ఈ విషయాన్ని గమనించాం. కొంతమంది అయితే ఆ మాత్రం మోసం చేయకపోతే నడవస్తారని కస్టమరే అంటారు. అంటే మనం ఎంత పిచ్చి లోకంలో ఉంటున్నాం. ఒకరు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు అంటే ఏ భయం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకో, వాడికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క ప్రొఫెషన్లో, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అంశాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశము ప్రయారిటీ లేదా దాన్ని డిలే చేయడము తమ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రయారిటీ అంటే వాళ్ళ ఇష్టం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే ఈజీగా అవాయిడ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మోటివేట్ అయ్యి స్పెండ్ చేయడము, మోటివేట్ అయ్యి ప్రాపర్టీ కొనడము, మోటివేట్ అయ్యి గోల్డ్ కొనడము, మోటివేట్ అయ్యి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేయటం, మోటివేట్ అయ్యి లక్షలకు లక్షలు పిల్లలపై ఖర్చు పెట్టడము, సారీ, ఇలాంటివి క్లియర్లీ అవాయిడ్ చేయొచ్చు లైఫ్లో. కానీ మనము దీనిలోని అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్ లిస్ట్ కింద
అంటే ఆ సెక్షన్లో వేసేస్తాం మనమే. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అంటే తాను అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా లైఫ్ను నెట్టుకొచ్చేవాడే మిడిల్ క్లాస్ వ్యక్తి. అంటే అనుకున్నది 80% కాకున్నా లైఫ్ మీద హోప్స్ పెట్టుకొని లైఫ్ను నెట్టుకొచ్చే వ్యక్తి మిడిల్ క్లాస్ వ్యక్తి. ఆయననే మిడిల్ క్లాస్ వ్యక్తి అంట. దీంతో కోట్లు లక్షలతో సంబంధం లేదు. అంటే డబ్బున్న వాళ్ళకు కూడా ఇలాంటి సంఘటనలు జరగవా అంటే జరుగుతాయి. కానీ అది జరగనట్టు నటించే శక్తి ఈ అప్పర్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ముఖంలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది, ఈయనతో ఏదో చెడు జరుగుతుంది. దయచేసి మనము ప్రాక్టికల్గా అంటే లైఫ్ గడిపే అలవాటు మనం చేసుకోవాలి. ప్రాక్టికల్గా లైఫ్ గడిపే మనకు వచ్చే కరెంటు బిల్లు కూడా మనం క్షుణ్ణంగా గమనిస్తే మనం ఒక 200 లేదా 300 ఈజీగా సేవ్ చేసుకోగలం. ఇది పిసినారితనం కాదండి, ఇది మన జీవితంని మనం చేసుకునే సమీక్షలో భాగం. కరెంటుతో సంబంధించిన అంటే ఎలక్ట్రిసిటీతో సంబంధించిన ఏ వస్తువు వాడితే మనకు ఇంత కరెంటు బిల్ వస్తుంది అని మనం సమీక్ష చేసుకోవడంలో తప్పు లేదు. మనము నెలకు ఎన్ని రోజులు హోటల్లో తింటున్నామని సమీక్ష చేసుకోవడంలో తప్పు లేదు. మనము ఇంటిలో జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్కి పోయే అవసరం లేదని గుర్తించడం దాంట్లో తప్పు లేదు. మనము పండగలు లేకున్నా మనకు మంచిగా అనిపిస్తుందని డబ్బులున్నాయి జేబులు అని బట్టలు కొనడం సమీక్షించుకుంటే తప్పేం కాదు. మనము మన ఇంటి దగ్గర కొనే వస్తువులు చాలా కాస్ట్లీ ఉన్నాయి, సో గంజుకు పోయి కాళ్ళు చేతులు నొప్పులు చేసుకొని కొంత డబ్బు మిగిలిస్తే తప్పుగా. మన పిల్లలు మన కళ్ళకు కొద్దిగా ఇంటెలిజెంట్గా అనిపిస్తే వాళ్ళని తీసుకుపోయి ఇంటర్నేషనల్ స్కూల్లో వేయడము సమీక్షించుకుంటే తప్పుగా. మన కళ్ళకు మన పిల్లలు అనుకోకుండా చాలా ఇంటెలిజెంట్ అనిపిస్తారు, అనిపించగానే ఒక మంచి స్కూల్లో వేస్తే వాడు జీవితం బాగుపడుతుంది అని భ్రమలో ఉండటం సమీక్షించుకుంటే తప్పు కాదు. మనతో నివసించే తల్లిదండ్రుల జీవితాలు మన వల్ల ఏమైనా క్షీణిస్తున్నాయా అంటే వాళ్ళు బతికిన బ్రతుకుకు మన కింద వాళ్ళు ఉండే బ్రతుకుకు ఏమన్నా తేడా వచ్చి ఆ స్థాయి ఏమన్నా పడిపోతుందా అని సమీక్షించుకోవడంలో తప్పులేదు.
మనకు తెలుసు మన జీవితం వేరే ఇతర ఫ్యామిలీస్తో సింక్ అయి లేదు. అంటే వాళ్ళ జీవిత స్థాయి వేరే, మన జీవిత స్థాయి వేరే అని మనకు బాగా తెలుసు. అది సొంత అన్నయ్య కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, చెల్లె కానివ్వండి, అక్క కానివ్వండి, ఇతర బంధువులు కానివ్వండి. ఒకటే కడుపులో పుట్టిన నీవు అంటే పరిణామ క్రమంలో లేదా విత్ టైం నీవు పెరిగే రీతి మీ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ కన్నా డిఫరెంట్గా ఉంటుంది అని నీవు జీవితకాలం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నావు. కానీ ఒక స్థాయి వచ్చినాక అందరూ ఒకేలా జీవించాలి, వాళ్ళలాగా మనం ఎందుకు జీవించకూడదు, వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కనుక మన పిల్లలు ఎందుకు చదవకూడదు, వాళ్ళు కంచి పట్టు చీర దీపావళికి కొనుక్కున్నారని మనం ఎందుకు కొనుక్కోకూడదు. మనం ఒకటే కడుపులో పుట్టాం కదా, ఒకటే స్కూల్లో చదివాం కదా. డబ్బులు కొద్దిగా తేడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఉన్నట్టే మనం ఎందుకు ఉండకూడదు అనే స్పార్క్ ఉంటుంది కదా లైఫ్లో. అది చాలా మందిని నష్టపరుస్తుంది. మీ లైఫ్లో మీరు చూస్తున్నారు, మీ అక్క మీలా ఉండదు, మీ చెల్లెలు మీలా ఉండదు, మీ అన్న మీలా ఉండడు, మీ తమ్ముడు మీలా ఉండడు. అంత ఎక్కువ మాట్లాడితే పెద్దగా అయినాక పేరెంట్స్లా ఉండరు. సో ఏది మనతో లాంగ్ టర్మ్గా ఉండబోదు, ఏది మనకు చెందదు అనేది స్పష్టమైనాక మన లైఫ్ని మనం సమీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థమైండొచ్చు. నేను చాలా స్లోగా మంచిగా ఎందుకు చెప్తా అంటే చాలా మందికి ఫాస్ట్గా చెప్తే ఫాస్ట్గా వింటారు, ఫాస్ట్గా వదిలేస్తారు. ఐటమ్ సాంగ్ విన్నట్టు. నాది అట్లా కాదు, భక్తి గీతం లాంటి వింటే మంచి స్మృతులు మిగిల్చాలి అనే తాపత్రయం వల్ల నేను స్క్రిప్ట్ పెట్టుకొని నేను చదవను. నా మనసులో మాట, నా 400 పైచిలుకు వీడియోలో నా మనసులో మాటనే. ఎక్సెప్ట్ ఈ బిల్డింగ్స్ ఇవి లెక్కలు ఉన్న తప్ప, అంటే రియల్ ఎస్టేట్ లెక్కలు ఉంటాయి కదా, స్క్వేర్ ఫీట్ లెక్కలు తప్ప, స్క్వేర్ యార్డ్ లెక్కలు తప్ప, ఎకర్ల లెక్కలు తప్ప మిగతాదంతా నా మనసు మాటనే. స్క్రిప్ట్ గిట్టు అటువంటివి ఉండవు నా దగ్గర. ఆన్ చేసినామా, మనసులో ఉన్న మాట చెప్పినామా, ఆఫ్ చేసినామా. దాంట్లో కొన్ని తప్పులు కూడా ఉంటాయి, అది మీరు అడ్జస్ట్ అయిపోవాలి. ఎడిటింగ్ అనేది ఉండదు మన దగ్గర. లేటుగా అయినా మన మనసులో వచ్చే భావాలు వేరే మనసుకు తాకాలి. ఇది నా ప్రయత్నం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అది నాకు ఇర్రెలవెంట్. ఒక్కసారి రికార్డ్ అయి యూట్యూబ్లో పడితే అది పడి ఉంటుంది. విమర్శలు నేను చేస్తుంటే రియల్ ఎస్టేట్ పై అందరికీ బాధ అవుతుంది, కానీ మీరు చేసేది విమర్శలే కదా నా వీడియోస్పై. అంటే ఇప్పుడు నేను విమర్శిస్తున్నా అంటే మీరు విమర్శించవచ్చు. నేను లాజికలీ విమర్శించకుంటే మీరు అటాక్ చేయొచ్చు, తప్పులేదు.
నేను ఎప్పుడు ఫలానా క్లాస్ వాళ్లకు టార్గెట్ చేసి నా వీడియోస్ చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా నా వీడియోస్ చూసి లాభపడతారేమో అనే ఆకాంక్షతో నేను వీడియోస్ చేస్తాను తప్ప ఫలానా క్లాస్ వాళ్ళు నా వీడియోస్ చూడాలి, వాళ్ళు బాగుపడాలి అని నా భావన ఉండదు. కొన్ని చోట్ల ఆ భావన తెప్పిస్తారు జనం, తప్పదు. వాళ్ళ భాష వాళ్ళు వాడినప్పుడు నా భాష నేను చేంజ్ చేసుకోక తప్పదు. నా ప్రిన్సిపల్ లైఫ్లో ఏమంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తుల ఎబిలిటీస్ పెద్ద డిఫరెంట్గా ఏముండవు. చాలా మంది అన్టచబుల్ అంటే ఈయనను టచ్ చేయలేము అని కొంతమంది భావనలు ఉంటాయి. నాకు అట్లాంటివి ఉండవండి. రక్తము, మాంసము, గాలి, చర్మము, పండ్లు, బొక్కలు అందరికీ ఉంటాయి కదా, ఉంటాయా లేదా? మరి అవి ఇరగనంత గట్టివేం కావండి. నా భావన అది. అన్నీ రక్త మాంసాలే కదా. ప్రతి మనిషికి మనసు ఉంటుంది, మెదడు ఉంటుంది, భయం ఉంటుంది. నాకున్న కట్టుబాట్లు అందరికీ ఉంటాయి. మరి నేనెందుకు భయపడడం? ఇంకా నాకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. చాలా మందికి తెలియదు. నేను చాలా ఫ్లెక్సిబుల్ మనిషి. ఎంత ఫ్లెక్సిబుల్ అంటే వాళ్ళ శ్వాసలో చేరిపోయి దాన్నే అట్టే ఆపేస్తా. నేను లైఫ్లో అంటే చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఎక్కడున్నా అని అడగకండి, ఇక్కడున్నా మీతో ఇట్లా యూట్యూబ్లో మాట్లాడగలుగుతున్నా. చాలా మందికి ఏజ్ 70 దాటినా ఇంకా అవగాహన ఉండదు లైఫ్ గురించి. కానీ నాకు చిన్నప్పుడే తత్వం బోధపడి ప్రపంచంలో బతకాలి అంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి. కొన్ని విషయాలకు భయపడద్దు. కొన్ని విషయాలలో స్పష్టంగా ఉండాలి. కొన్ని విషయాలు గోప్యంగా ఉండాలి. ప్రతిదీ వాగేయకూడదు. జనాలు నిన్ను వాగుడుగాయ అనుకోవాలి, కానీ ఏది దాచాలో అది స్ట్రిక్ట్గా దాచేయాలి. వీడు అన్ని వాగేస్తాడు అని అందరికి కనిపించాలి. అందరికి కనిపించాలి అదే. వీడు మనసులో ఏం పెట్టుకోడు, మొత్తం చెప్పేస్తాడు అనుకోవాలి. చెప్పొద్దు. బయట ఇమేజ్ ఎట్లా ఉండాలంటే వీడు మెత్తటి మనిషి, పిన్ను వస్తే చచ్చిపోతాడు అనుకోవాలి. మన దగ్గర వస్తే మన దగ్గర ఏముంటుందని ఎవరికి తెలియదు, అందాజగా ఉండదు. మనం 2 బీకినా వీడు పీకడండి, వాడు మెతుకవాడు అనాలి. అట్లుండాలి. వాడండి, వాడు పిరికండి, వాడు మెత్తటి దూది లాంటి మనిషి. ప్రపంచంలో బతకాలి అంటే నీ వైభవము, నీ శక్తి ప్రదర్శించే అవసరం లేదు. మనమేమో అందరికీ చాటి చెప్పే అవసరం లేదు. మన సంపాదన ఎంత ఉందో ఎవరికి చెప్పే అవసరం లేదు. మనం రేపు ఏం చేయబోతున్నామో చెప్పే అవసరం అసలే లేదు. పది మందికి సహాయం చేయడం అంటే నీవు వెళ్ళి సహాయం చేసే అవసరం లేదు. లక్షలాది మంది ఒక
అగ్గిపుల్లలో వచ్చే ఫ్లేమ్ ఎంత ఉంటుంది కదా, ఆ అగ్గిపుల్లలో వచ్చే స్పార్క్ కోసమే వెయిట్ చేస్తుంటారు. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. ప్రపంచమంతా పిచ్చోళ్ళు ఉన్నారు అనుకోవడం మన భ్రమ. అన్ని తెలిసినా నా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకన్నా 100 రెట్లు తెలివి కనవాళ్ళు నా వీడియో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మనకు భ్రమ ఉండొద్దు, మనం ఏదో తీస్మార్కాన్ని పనులు చేస్తున్నామని. మన పని మన స్థాయిలో మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా. లైఫ్లో అంతే, కృష్ణుడు చెప్పిండు అంతే. మన స్థాయిలో మనకు అనుకూలంగా మనము ఇతరులకు సహాయపడుతున్నామా లేదా. వేరేవాడు చేసిన సహాయమే మనం చేయాలని ఏం లేదు. కొంతమందికి ధైర్యంగా వ్యవహరించి సహాయం చేయొచ్చు, కొంతమందిని అడ్డగించి సహాయం చేయొచ్చు, కొంతమందిని చేయి పట్టుకొని లేపి సహాయం చేయొచ్చు, కొంతమందికి ఊపిరి పోసి సహాయం చేయొచ్చు, కొంతమందికి రక్తదానం చేసి సహాయం చేయొచ్చు, కొంతమందికి ఫైనాన్షియలీ హెల్ప్ చేసి సహాయం చేయొచ్చు, కొంతమందికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి సహాయం చేయొచ్చు, కొంతమందికి అబద్ధం చెప్పి సహాయం చేయొచ్చు, కొంతమందికి నిజాలు చెప్పేసి సహాయం చేయొచ్చు. అంటే ఈ సహాయానికి విభిన్న రూపాలు ఉంటాయి. ప్రతిదీ సహాయమే. అబద్ధం కూడా ఒక టైంలో సహాయమే. నిజం చెప్తే గుండె ఆగిపోతుంది, అప్పుడు అబద్ధమే చెప్పాలి. అబద్ధమేం తప్పు కాదండి. అబద్ధం వల్ల మనిషి జీవితం నిలబడుతుందంటే అబద్ధం చెప్పేయాలి. మనిషి జీవితం నిలబడుతుందంటే మాత్రం అబద్ధాన్నే ఒక కళ అనుకొని జీవించే వాళ్ళు, అది షార్ట్ లైఫ్. నిజమే జీవితం అనుకొని జీవితంలో మొత్తం నిజం మాట్లాడి తీవ్రంగా నష్టపోయిన ఉన్నోళ్ళు కోకొల్లలు ఉన్నారు. నిజము ఎంతవరకు మాట్లాడాలి, అబద్ధాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రతి మనిషికి తెలిసి ఉండాలి. నిజము ఎంతవరకు మాట్లాడాలి, అబద్ధాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. నిజానికి ధీటుగా అబద్ధం, ధీటుగా కూడా కాదు, నిజానికి 2-3 మెట్లు పైన ఉంటుంది అబద్ధం. ఇవాళ రేపు ప్రపంచంలో అబద్ధమే చెలరేగిపోతుంది. అదే నమ్మకం కలిగిస్తుంది. మరి ఈ అబద్ధాన్ని ఢీకొనాలంటే బక్క పల్సని నిజాన్ని నిలబెట్టినామంటే కొట్టుకపోతుంది. నిజాన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టి అబద్ధాన్ని నిలబెడితే కానీ ఈ అబద్ధం దారికి రాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ప్రతిసారి నిజము అబద్ధంపై విజయం సాధించదు. అబద్ధంపై నిజము విజయం సాధించదు. దానికి కొన్ని ఏండ్లు పడుతుండొచ్చు. దానికి ఏండ్లు పడుతున్నాయని మనం ఊరుకుంటే మన జీవితకాలం అయిపోతుంది. నిజాన్ని పక్కకు పెట్టి అబద్ధాన్ని ముందర పెట్టి ఆ అబద్ధాన్ని అబద్ధంతోనే ఓడించి నిజాన్ని గెలిపియాలి. ఇది ఒక స్ట్రాటజీ. నేను జనరల్లీ నా మనసులో మాట ఇట్లా నేను డైరెక్ట్ రికార్డ్ చేయను.
దానికి కూడా ఒక వాల్యూ ఉంది కదా. ప్రతి ఒక్క సొసైటీని కానీ మనిషిని కానీ ఇరుగు పొరుగు వాళ్ళని కానీ రిలేటివ్స్ని కానీ అంచనా వేసేటప్పుడు వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు అనుకోగలిగింది, వాళ్ళు ఫాలో కాగలిగింది ఏమి అనే విషయాలు అవగాహన తెచ్చుకొని మనం వ్యవహరించాలి. అరగని విషయాలను సొసైటీలో పెట్టి మనం అరగదీయద్దు. అరగని కడుపులో అరగని విషయాలను మనం సొసైటీ ముందర పెట్టి దాన్ని అరగదీస్తే అరగదు. కడుపులో పడిపోయిన అన్నాన్ని అరగదీయాలంటే బయటి నుంచి కొద్దిగా మందు పడితే కానీ అది అరగదు. అరగని వాళ్లకు నిజం విలువే ఇనే అలవాటు లేని వాళ్లకు ఇంత విషయం చెప్పినా అది విషయంలాగా అనిపిస్తుంది. చాలా మంది సొసైటీలో ఏమనుకుంటారంటే ఈ ముందు చూపు గలవాళ్ళు అంటే ఈ జ్యోతిష్య శాస్త్రం వాళ్ళే ముందు చూపు గలవాళ్ళు. కానీ మనం మర్చిపోతున్నాం ఏమంటే మన విద్యనే ఒక ఆస్ట్రాలజీ. విద్య అంటే మనకు ముందు జరిగే విషయాలు ఇవాళ అవగాహన చేసుకునే యంత్రమే విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే మనకు ఇప్పుడు జరిగేది ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చేది కాదు. ముందర జరగబోయే విషయాలను ఇవాళనే అవగాహనలోకి తెచ్చుకొని అండర్స్టాండ్ చేసుకొని రేపొచ్చే ప్రాబ్లమ్స్ని ఇవాళ రెడీగా ఉండటం. ఇంకా ప్రాబ్లమ్స్ రాకపోతుండొచ్చు, రావడానికి రెడీగా ఉండొచ్చు. మన ఎడ్యుకేషన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఈ కోడ్ని క్రాక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసు, వస్తున్నాయి తెలుసు, వచ్చి పైన పడతాయని కూడా తెలుసు. మనకి ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది అంటే దీనికి వచ్చి పడేదానికి దాని ప్రభావం తక్కువ ఉండేటట్టు చూస్తుంది ఎడ్యుకేషన్. దయచేసి అందరూ తమ జీవితంలో తమ ఎడ్యుకేషన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయండి. మీరు ఏమి నేర్చుకున్నారో జీవితంలో ఒకసారి మెమరైజ్ చేసుకోండి, వల్ల వేసుకోండి. అబద్ధాలు గులాబ్ జామున్ లాగానే ఉంటాయి, ఎప్పుడు మంచిగా కలర్ కలిగి పాకంతో రుచి రుచిగా ఉంటాయి. బాగుంది కదా అని అబద్ధాన్ని రోజు 2 తింటే తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాకరకాయ చేదున్నా రోజు తింటే పెద్ద అయ్యే నష్టం లేదు. చేదు కూడా అర్ధగంట ఉంటుంది. కానీ తీయగా ఉన్నాయి కదా అని రోజుకు 2-3 అర డజన్ గులాబ్ జామున్లు తింటే తీయగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, మనసుకు మంచిగా ఉంటుంది. కానీ తీయగా ఉన్నాయని రోజు అదే తిని అలవాటు చేసుకొని కాకరకాయని కూరనే కాదు అని డిక్లేర్ చేసేస్తే ఎట్లా? నేను నా వీడియోలో శుతిమెత్తగా అందరికీ అర్థమయ్యేటట్టు, అంటే విమర్శ చేసే వాళ్లకు బ్యాక్ ఎండ్లో వేరే యంత్రం నడుస్తుంటుంది కనుక విమర్శ చేస్తారు తప్ప వాళ్లకు విమర్శ చేసే సాహసం ఉండదు, ఆ వ్యక్తిత్వం కాదు. కానీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే గులాబ్ జామున్లు తిన్న శరీరం కనుక. అందరూ అందరి దాంట్లో తప్పు ఉండదు,
కొంతమందికి తప్పదు. తప్పు చేయడం వాళ్ళ వ్యక్తిత్వం కాదు, వాళ్ళ అవసరం. తప్పు చేస్తారు. అర్థం చేసుకునే బ్రెయిన్ మనకు ఉండాలి. వీడు తప్పు ఎందుకు అనుకున్నా తప్పు చేస్తున్నాడు, వీడి వెనుక ఉన్న బాధ ఏమి, వాడు ఎంత వీక్ పొజిషన్లో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి దాని మీద మనం దాడి చేసుకుంటూ కూర్చుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. షార్ట్లో షాక్ ఇవ్వాలి, ఇడ్చేయాలి. నా పాలసీ అది. వినకుంటే మళ్ళీ మళ్ళీ షాక్ ఇవ్వద్దు. ఏం చేయాలో అది చేసేయాలి. ఫస్ట్ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తే వాడికి అర్థమైపోవాలి, వీడి దగ్గర పోతే షాక్ దొరుకుతుంది, షాక్ కొడుతుంది. వాడు వినలేదా, మళ్ళీ మళ్ళీ షాక్ ఇవ్వద్దు. వాడికి పెద్ద డోస్ ఇవ్వాలి. ఊహకు అందని షాక్ ఇవ్వాలి. కేసు క్లోజ్ కావాలి. ఆ కేసు పెండింగ్ పెట్టద్దు. పెండింగ్ పెడితే ఆ కేసు మళ్ళీ తిరగదోడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. లైఫ్లో దేన్ని కొనసాగించాలనో దేన్ని సమాప్తం చేయాలనో మనము ఇమ్మీడియట్గా దాన్ని అంచనా వేసేసుకోవాలి. మీకు అందరికీ నా మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తుండొచ్చు. ఇది ఓన్లీ కిండర్ గార్టెన్ స్ట్రాటజీ. మాస్టర్ స్ట్రాటజీ, గ్రాడ్యుయేట్ స్ట్రాటజీ వేరే ఉంది. కిండర్ గార్టెన్ స్ట్రాటజీ చిన్న చిన్న జీవితంలో ప్రాక్టికల్ విషయాలు అంచనా వేసుకొని జీవితంలో ఎంత ఆర్టిఫిషియాలిటీ మిక్స్ చేయాలనో మిక్స్ చేసి జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఆర్టిఫిషియాలిటీని మర్చిపోవద్దు, రియాలిటీని మర్చిపోవద్దు. రెండు ఎక్కడ మెడిసిన్ లాగా ఎక్కడ యూజ్ చేయాలనో అక్కడ యూజ్ చేసి నిజాన్ని అబద్ధాన్ని కూడా సమపాళ్లలో వాడి జీవితాన్ని కరెక్ట్ దారిలో తీసుకురావాలి. అంతేగాని ఏకపక్షంగా ఒకే దాన్ని నమ్ముకొని జీవితం కొనసాగించొద్దు అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.